హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలత ముదేంటి. ఇది వచ్చేసి నా ఛానల్ నేము. ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ. నేనైతే మిర్చి కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాను పోపులా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన నెక్స్ట్ ఏంటంటే నేను వచ్చేసి ఆనియన్స్, ఎల్లిపాయలు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకున్నాం అనుకో మనకి గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది ఫిష్ కర్రీలో. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి పక్కన. నేను అట్లే మసాలా ఏం వేసుకుంటానంటే ధనాలు, మెంతులు, జీలకర్ర 3 మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అది వేస్తే కొంచెం మసాలా అనేది చేపలకి పడుతుంది, మంచిగా ఉంటుంది. ఈ ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల మనకి చేపల కర్రీలో చిక్కగా వస్తుంది అండ్ గ్రేవీ కూడా బాగుంటుంది. నేనైతే ఆనియన్స్ ఇట్లా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ముందే. అది వేసుకొని బాగా కలుపుకొని డీప్ ఫ్రై కొంచెం బాగా వేగాలి ఆనియన్స్. అండ్ ఇది గ్రేవీ లాగా కావాలి కదా, సో బాగా కలుపుకుందామండి. అండ్ అలాగే మీ ఛానల్ నేమ్ కింద కామెంట్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీ ఛానల్ని నేను ప్రమోట్ చేయడానికి ఫ్రీ ప్రమోషన్ చేస్తాను మీ ఛానల్ని. సో మీకు నచ్చినట్టయితే మీ ఛానల్ నేమ్ కింద హాయ్ అని పెట్టి కామెంట్ బాక్స్లో మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. మీ ఛానల్ని నేను ప్రమోట్ చేస్తాను ఫ్రీగా. మీకు నచ్చినట్టయితే హాయ్ అని పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఇట్లా నేను కొంచెం పసుపు వేసుకున్నాను అండ్ అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాను. వేసుకొని కలుపుకుంటూ బాగా కొంచెం వేగేటట్టు చూసుకుంటున్నా. పచ్చివాసన పోవాలి కదా, మొత్తం పచ్చివాసన పోయేటట్టు బాగా కలుపుకుంటున్నాను ఆనియన్ని. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బాగా కొంచెం వేగాలి, ఎందుకంటే పచ్చివాసన మొత్తం పోతుంది. చేపలు వీడికే స్మెల్ వస్తాయి కాబట్టి మనం కర్రీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మొత్తం కొంచెం అడుగంటుతుంది, ఇట్లా మాడిపోయినట్టు అవుతుంది కింద. సో కలుపుతూ ఉండాలి ఇలా, అట్లా అయితేనే మంచిగా వస్తుంది. బాగా కలుపుకోవాలి. నేను ఇందాక చెప్పిన చూడండి ఫ్రెండ్స్, మసాలా జీలకర్ర, మెంతులు, ధనాలు కొంచెం వేపుకొని మామూలుగా వేపుకోవాలి. వేపిన తర్వాత అది గ్రైండ్ మిక్సీ పడితే ఆ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ స్మెల్ బాగా వస్తుంది. సో అందరు మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఫిష్ కర్రీ చేస్తే ఇలానే చేస్తాను. ధనాలు, మెంతులు, జీలకర్ర 3 మాత్రం. దాంట్లో యాలకులు కూడా మనకు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే వేసాను యాలకులు, ఒక 2 యాలకులు వేసి మిక్సీ పట్టాను. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను 3. ధనం పొడి మనకి అవన్నీ లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు, ధనం పొడి. మేమైతే ధనం పొడి అంటాం ఫ్రెండ్స్, మీరైతే గరం మసాలా అనుకుంటారు నాకు తెలిసి మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, మనకు సరిపోయేంత కారం, మనకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇలా ఇట్లా కలపండి ఫ్రెండ్స్. బాగా వేగాలి, బాగా ఇలానే కలుపుతుండండి, లేకుంటే మాడిపోయినట్టు అవుతుంది కింద. అట్లా మొత్తం బాండికి పడుతుంటుంది. సో ఎప్పుడు కలుపుకుంటూ ఉండండి. ఇది వచ్చేసి నేను సైడ్కి ఫిషెస్కి ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ధనం పొడి వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఫిషెస్ని. ఆ పక్కన వచ్చేసి చింతపండు వేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుంది. ఎప్పుడైనా సరే చేపలు ఫిష్ కర్రీ చేసేటప్పుడు చింతపండు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నేను ఆ ఫిషెస్ అందులో ఫిషెస్ వేసుకున్నానండి కర్రీలో. ఇట్లా బాగా పెట్టుకోవాలి ఫిషెస్. చూడండి ఈ విధంగా, నేనైతే ఈ విధంగా పెడుతున్నాను. అన్నీ ఎట్లా పడితే అట్లా వేస్తే చితికిపోతాయి ఫిషెస్ అనేది, ఎందుకంటే చాలా మెత్తగా ఫాస్ట్ ఉడుకుతాయి ఫిషెస్. అందుకని ఇట్లా చిన్నగా నెమ్మదిగా ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకుంటున్నాను నేను ఫిషెస్.
ఎట్లా పడితే అట్లా పెడితే ఫిషెస్ అన్నీ చితికిపోయి మొత్తం అందులో ముళ్ళులు కూడా ఉంటాయి కదా ఫిషెస్లో, మనకి దొరకవు. సో ఇట్లా పెట్టుకుంటే దేనికి దానికి పీసెస్ సపరేట్గా వస్తాయి. సో మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవాలి ఫిషెస్. మంచిగా పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత ఇట్లా కలుపుకోండి మీరు. లేదంటే కింద మాడిపోయినట్టు అవుతుంది అట్లానే ఉంచితే. ఒక 2 minutes తర్వాత నేను ఎమ్మడే ఇట్లా కలుపుకుంటున్నాను. నాకైతే కొంచెం ఫిషెస్ కొంచెం ఉడికినట్టు అనిపిస్తున్నాయి, అందుకనే నేను వచ్చేసి ఇట్లా కలుపుకుంటున్నా. ఎక్కువ కలపకండి, ఎక్కువ కలిపిరంటే చితికిపోతాయి ఫిషెస్. ఇది వచ్చేసి చింతపండు రసం. ఇందాక ఎట్లా ఉన్నా అట్లా చింతపండు నానబెట్టాను. ఇప్పుడు చింతపండు దాంట్లో మొత్తం పిసికి ఒక దాంట్లో పోసుకున్నా చింతపండు. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం దాంట్లో చింతపండు ఇది వేసుకుందాం ఫిష్ కర్రీలో. నేనైతే ఒక 2 times కలుపుతున్నాను, ఎందుకంటే కింద కారం ఉప్పు అన్నీ దాంట్లోకి ఇందాక వేసాం కదా, మిక్స్ చేయలేదు కదా. సో ఇప్పుడు ఫిషెస్కి మిక్స్ చేయాలి. మనం ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు ఫిషెస్కి ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, ధనియం పొడి వేసుకొని బాగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాం అనుకో ఉప్పు కారం దానికి బాగా పడుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేయటం వల్ల గ్రేవీ మనకి చాలా బాగా చిక్కగా వస్తుంది అండ్ పులుపు ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి ఫిష్ కర్రీ చేసినా చింతపండు కంపల్సరీ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది చేపల కర్రీ. నేను వచ్చేసి ఇట్లా వేస్తున్నాను నా స్టైల్లో. నాకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఫిషెస్ తినడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఛానల్ని ఫ్రీగా ప్రమోట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు ఫ్రీగా ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే హాయ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఛానల్ నేమ్. నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను మీ ఛానల్ని. మీ ఛానల్ ఇచ్చేసి మీకు స్క్రీన్ షాట్ మీరు చూసుకోవచ్చు నా నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోకి కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోలో మీ ఛానల్ అనేది నేను ప్రమోట్ చేస్తాను కంపల్సరీ. డోంట్ మిస్. మీ ఛానల్ నేమ్ ఇచ్చి హాయ్ అని కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ అందరూ. నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను మీ ఛానల్ని. ప్రమోట్ చేయడం వల్ల మీ ఛానల్ని ఇంకా నలుగురు చూస్తారు. చూడడం వల్ల మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నా ఛానల్ ద్వారా ప్రమోట్ అవుతుంటే మీకు కొంత నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ అందరూ నీకు బాగా అట్రాక్ట్ అయిపోయి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తాయి మీ ఛానల్. సో మీ ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టి మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో మీ నేమ్తో నేను మీ ఛానల్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాను. ఇదైతే మీ అందరికీ బెస్ట్ లక్. సో కంపల్సరీ హాయ్ అని పెట్టి మీ ఛానల్ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఇందాక గ్రేవీ వేసుకున్నా కదా చింతపండు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 5 minutes తర్వాత చూడండి ఇలా అయిపోతుంది మొత్తం. ఇక్కడ వచ్చేసి మర్చిపోయాను నేను మీకు చెప్పడం, ఫిష్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చండి మీరు. నేనైతే ఫిష్ మసాలా వేసుకున్నాను. నేనైతే ఎప్పుడైతే ఫిష్ మసాలా వేసుకుంటానో ఫిష్ కర్రీ చేసినప్పుడు, సో ఇప్పుడు కూడా అదే విధంగా ఫిష్ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా బాగా ఉడకనివ్వండి, ఎక్కువ కలపకండి. కలిపడం వల్ల చేపలు అనేది చితికిపోతాయి. సో ఉడకనివ్వండి, చేపలు దానంతలో అవే ఉడుకుతాయి. నేను వచ్చేసి సిమ్లో పెట్టుకున్నా కొంచెం. మీకు నచ్చితే కొత్తిమీర, పుదీనా ఏదైనా వేసుకోవచ్చు లాస్ట్లో. నేనైతే కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడకనివ్వండి, కానీ ఊకే కలపకండి, ఎందుకంటే ఫిషెస్ అనేది చితికిపోతాయి, మెత్తగా ఉంటాయి కదా, చితికిపోయి దాంట్లో ఉన్న ముళ్ళులు అన్నీ అక్కడిక్కడ అయిపోతాయి. సో ఎక్కువ కలపకండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చినగా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, కర్రీ కూడా టేస్టీ వస్తుంది కొత్తిమీర వేసుకోవడం వల్ల.
సో నేనైతే ఎప్పుడైనా కర్రీ ఇదే విధంగా చేసుకుంటాను. మీకు కూడా నా వీడియో ఇలా నచ్చినట్టయితే నా స్టైల్లో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.